కార్తీక పౌర్ణమి కథ. కార్తీక మాసం హిందువులలో ఎంతో పవిత్రమైనది. ఈ నెలలో ప్రతిరోజూ దీపం వెలిగించడం, వ్రతాలు చేయడం, పూజలు చేయడం ఎంతో పుణ్యమని చెబుతారు. ఈ నెలలో చివరి రోజు అయిన కార్తీక పౌర్ణమి చాలా ప్రత్యేకమైనది. పౌరాణిక కథ. ఒకప్పుడు దేవతలు మరియు దానవులు సముద్ర మథనం చేశారు. ఆ సముద్ర మథనం ద్వారా అనేక దివ్య వస్తువులు బయటపడ్డాయి. అందులో ఒకటి అమృత కలశం. దానిని పొందడానికి దేవతలు, అసురుల మధ్య గొప్ప యుద్ధం జరిగింది. అప్పుడు మహాశివుడు స్వయంగా అమృతాన్ని కాపాడి దేవతలకు సహాయం చేశాడు. అదే రోజున ఆయన త్రిపురాసురులను సంహరించాడు. త్రిపురాసురులు అంటే 3 పట్టణాలలో నివసించే రాక్షసులు: తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలుడు. వీరు బ్రహ్మదేవుని ఆశీర్వాదంతో అజేయులు అయ్యారు. వీరిని సంహరించడానికి శివుడు త్రిపురాంతకుడు రూపంలో ప్రత్యక్షమై పాశుపతాస్త్రం అనే దివ్యాస్త్రంతో వారిని నాశనం చేశాడు. ఈ మహాసంఘటన కార్తీక పౌర్ణమి రోజున జరిగింది. ఆ రోజే శివుడు త్రిపుర దహనానికి గుర్తుగా దీపాలు వెలిగించమని దేవతలకు ఆజ్ఞాపించాడు. అందుకే ఆ రోజున ప్రతి ఇంటా దీపాలు వెలిగిస్తారు. అందుకే దీన్ని దీపోత్సవం అని కూడా అంటారు. మరో విశేషం: ఈ రోజున శ్రీమహావిష్ణువు మత్స్యావతారం తీసుకున్న రోజు అని కూడా కొన్ని పురాణాలు చెబుతాయి. అందువల్ల ఈ రోజున శివుని, విష్ణువును పూజించడం మహాపుణ్యకరం. కార్తీక పౌర్ణమి ఆచారాలు: సాయంత్రం సమయంలో దీపాలు వెలిగించి నదుల్లో తేల్చడం, శివాలయ దర్శనం చేసి రుద్రాభిషేకం చేయడం, తులసి చెట్టుకు దీపం వెలిగించడం, వ్రతం చేసి దానం చేయడం. ఫలితం: కార్తీక పౌర్ణమి రోజున దీపాలు వెలిగించిన వారికి పాపాలు నశించి ఆయురారోగ్యాలు కలుగుతాయని, పుణ్యఫలాలు అనేక రెట్లు లభిస్తాయని శాస్త్రాలు చెబుతాయి.